కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేది తామే అని ధీమాగా ఉన్న పార్టీ. ఎన్నిక ఏదైనా విజయం మాదే అంటున్న నేతలు. డైలాగ్స్ ఎలా ఉన్నా ఆ బైపోల్ విషయంలో మాత్రం ఆ పార్టీలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. ఆరంభంలో హడావిడి, ఆ తర్వాత అంతా సైలెంట్. లీడర్లది ఎవరి దారి వారే, యమునా తీరే. ఇంతకు ఆ పార్టీలో ఏం జరుగుతోంది? ఉప ఎన్నికపై నాయకులు ఎందుకని మౌనం వహిస్తున్నారు? జనం మన వైపే ఉన్నారనే ధీమానా, లేక మరేదైనా కారణం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఏ క్షణమైనా బైపోల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. దీంతో ఇప్పటి నుంచి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అగ్ని పరీక్ష లాంటి ఈ ఎన్నిక కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. సమరానికి సై అంటే సై అనే రీతిలో సిద్ధమవుతున్నాయి. కానీ కమలదళం మాత్రం ఎందుకో సైలెంట్గా ఉంది. పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. కానీ టికెట్ ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇప్పటికీ పెద్ద సస్పెన్స్గానే మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో బీజేపీ నేతలు మొదట హడావుడి చేశారు. ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, పార్టీలో బైపోల్ గురించి చర్చే లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత నేతలు సైతం ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఆ ఆశావాహులు కూడా ముఖం చాటేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే టికెట్పై రాష్ట్ర పెద్దల నుంచి ఎలాంటి హామీ లేకపోవటం, ఒకవేళ కష్టపడి క్షేత్రస్థాయిలో పనిచేస్తే టికెట్ ఇస్తారో లేదో అనే గ్యారంటీ లేకపోవటమే కారణమన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వారు కూడా చూద్దాంలే అనే రీతిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం యమ దూకుడు మీదుంది. ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. వారికి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఒక్కొక్క మంత్రికి 6 కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. అంటే దాదాపు 18 మంది కార్పొరేషన్లు బూత్ స్థాయిలో పనిచేయనున్నారు. ఇప్పటికే మంత్రులు నియోజకవర్గం చుట్టేస్తున్నారు. ఇంకా మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు గడప గడపకు వెళ్లి ప్రతి ఓటరుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సైతం మైనారిటీ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆయా డివిజన్లలో ముస్లిం నేతలను కలుస్తూ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. డివిజన్ల వారీగా బీఆర్ఎస్లోని 6 ముఖ్య నేతలకు బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటే బీజేపీ పెద్దలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ కమలం పార్టీలో ఇంకా ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికలు కనిపించడం లేదట. తెలంగాణ బీజేపీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన రామచంద్రరావుకి జూబ్లీహిల్స్ బైపోల్ రూపంలో తొలి సమరం ఎదురుకాబోతోంది. ఉప ఎన్నికలో విజయం సాధించి రథసారథిగా తన సత్తా ఏంటో నిరూపించుకునే అనివార్యత ఏర్పడిందనే చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీజేపీకి 25,000 ఓట్లు పోల్ కావడంతో 3వ స్థానానికి పరిమితమైంది. అయితే ఇక్కడ కీలకంగా ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లు ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య చీలే అవకాశం ఉండటంతో అది కమలం పార్టీకి పాజిటివ్గా మారే ఛాన్స్ లేకపోలేదు. దీనికి తోడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండటంతో వారి ఓటు బ్యాంకు కమలానికి కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాషాయ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలో నిలిచిన లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, మాధవీలత, వీరపనేని పద్మ టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీకి జూబ్లీహిల్స్ బైపోల్ సదవకాశమనే చెప్పాలి. కాంగ్రెస్ 18 నెలల పాలనకు గీటురాయిగా ఈ ఉప ఎన్నికను తీసుకువెళ్లి విజయం సాధిస్తే కమలదళంలో మరింత జోష్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించి గ్రౌండ్ లెవెల్లో స్పీడ్ పెంచాల్సిన కాషాయ నేతలు సైలెంట్గా ఉండటం క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. డూ ఆర్ డై లాగా ఫైట్ చేయాల్సిన సమయం ఇది. కానీ బీజేపీ నేతల్లో మాత్రం డూ కాదు కదా, కనీసం డ్రైవ్ అనే విధంగా కూడా ముందుకు పోవటం లేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదరదు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల ముందుకు వెళ్లి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అప్పుడే కమలం వైపు ఓటర్లు చూసే అవకాశం ఉంది. ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అనే డైలాగ్స్ కొట్టడమే కాదు, ఆ దిశగా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సి ఉందంటున్నారు. సమరానికి సమయం సమీపిస్తున్న అభ్యర్థుల ఎంపిక విషయంలో సాగదీత వల్ల చివరి వరకు ఎవరో తెలియక అయోమయంలో పోటీదారులు ఉన్నారట. నాంచుడు ధోరణితో పార్టీకి తీవ్ర నష్టం అంటున్నారు పార్టీ నేతలు. చూద్దాం మరి రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎలా ముందుకు పోతారో.